శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. రివల్యూషన్ చాప్టర్ 21 verse 4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. మళ్ళీ చదువుకుందామా? బైబిల్ తెరవండి, నోట్ చేసుకోండి. స్లోగా చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. రివల్యూషన్ చాప్టర్ 21 verse 4లో ఆయన వారి కన్నుల, నాతో చదవండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. దేవుడి దినాన్ని మీకు ఇచ్చే వాగ్దానము, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయబడుతుంది. ఆయన నీ కన్నీటిని శాశ్వతంగా తుడిచేస్తున్నాడు. ప్రతి బాష్ప బిందువును. నువ్వు ఏడ్చే ఏడుపు మామూలు ఏడుపు కాదు. కొందరు కన్నుల నుండి నీళ్ళు వస్తుంటాయి, కొందరికి లైటింగ్ ఎక్కువ ఒకసారి మీద పడినా నీళ్ళు వస్తాయి. రెప్ప పడకుండా కొంత సమయం అలా చూస్తూ ఉంటే కూడా కన్నుల నుండి నీరు వస్తుంది. కొంతమందికి ఏదైనా ఒక కారం ఘాటు ఏదైనా తగిలిన కన్నీళ్ళు వస్తాయి. కొన్ని పరిస్థితులను బట్టి నీళ్ళు వస్తాయి. కానీ ప్రతి బాష్ప బిందువు అంటే ఇది హృదయము నలిగిపోయి గుండెలో నుండి వస్తుంది. ఆ దుఃఖము, ఆవేదన తెలియకుండా ఆ బాష్ప ఒక బిందువులాగా, ఒక మంచి బిందువులాగా వస్తుంది అన్నమాట. బోర్ని ఇప్పుడు ఎవరైనా కొట్టారనుకోండి, ఆ ఏడుపు కొట్టదు. స్కూల్లో మాస్టర్ కొట్టితే, టీచరు బాధితే బోర్ని వర్షంలాగా వచ్చేస్తుంది. ఒకవేళ భర్త ఒకటి కొట్టాడు అనుకోండి భార్యని, బోర్ని ఏడుస్తే కూర్చుంటుంది. వాళ్ళ నాన్న వచ్చే వరకు, లేకపోతే ఫేస్ టైం చేసి చూడండి మా ఆయన ఎలా కొట్టేసాడు అంటూ చూపిస్తూ ఉంటాడు. ఆ ఏడుపు వేరు, ఆ కన్నీళ్ళు వేరు. లేదా భార్య భర్తను కొట్టేసింది అనుకోండి, భర్త ఏడుస్తూ వాళ్ళ అమ్మకు చెప్తాడు. అలాంటి కేసులు కూడా ఈ మధ్య వచ్చినాయి. ఆ కన్నీళ్ళు వేరు, ఆ నీరు వేరు. లేకపోతే ఏదేదో రకరకాలుగా మనకు ఎవరైనా గాయం చేస్తే, దెబ్బ తగిలితే ఏడుస్తూ ఉంటుంటాం. లేకపోతే ఎవరైనా ఎమోషనల్గా మాట్లాడితే మనం ఏడ్చేస్తుంటుంటాం. కళ్ళ నుండి నీళ్ళు వస్తుంటుంటాయి. లేకపోతే ఎవరిదన్నా ఏదైనా సిచ్యువేషన్ చూస్తూ ఉంటుంటే మనము చూడలేక ఏడుస్తుంటుంటాం. కొన్ని సమయాల్లో కొందరు సినిమాలు ఏదైనా కష్టమైన పాత్ర ఏదైనా చూస్తుంటే కన్నులు నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళు అలా తుడుచుకుంటూ పోతాయి, మళ్ళీ వెంటనే ఆరిపోతాయి. కానీ బాష్ప బిందువు అనేది ఒకటి ఉంటుంది. అది బోర్ను వచ్చేది. ఒక్క బిందువు అలా కన్నుల నుండి రావటానికి నీలో కొంత సమయము, నీ సిస్టమ్ అంతా కూడా ఓవర్గా ఆలోచన చేసి ఏ దారి లేక చావా బ్రతుక అన్నంత దూరం వెళ్ళి ఆలోచన చేస్తూ తెలియకుండా నీ కన్నుల నుండి ఒక్కొక్క బిందువు కింద వస్తుంది. అలాంటి బాధపడుతున్నాను. నీ గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. నాకు ఎంత అన్యాయం జరిగింది, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నేను ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు కూడా, నేను ఎవరికి చెప్పుకోలేను. మరలా తిరిగి నన్ను అంటారు, ఇది ఎలా జరిగింది, దీనికి పరిష్కారం నాకు ఏం దొరకట్లేదని ఏడుస్తున్నావు కదా. పరిష్కారము యేసయ్య ఉన్నాడు. ఈరోజు నీకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనే పరలోకము నుండి ప్రార్థనా శక్తి ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కన్నుల నుండి వస్తున్న ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తున్నాడు. నీకు నువ్వు తుడుచుకోలేవు దాన్ని. అది నీది ఎవరు తుడిచినా ఆగదు. అది ఎవరెంత పెద్ద మాట చెప్పినా ఆగదు. పరలోకమందున్న తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనున్నానమ్మా, నేనున్నాను.
కుమారుడా నేనున్నాను అని చెప్పాడు ఆయన. నీ కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడు. గుండె పగిలిపోతే వస్తుంది ఆ బాష్ప బిందువు అనమాట, మామూలుగా రాదు అది. అంత దుఃఖంలో ఉన్నావా? ఏడవకు. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, నాకంటే ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కానీ అందరికీ నేనే ఆదరణగా ఉన్నాను, కానీ నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఆదరించే మనిషి లేదు అని నేను ఒంటరిని ఏడుస్తున్నావా? నా బ్రతికిలాగా అయిపోయింది, అర్ధంతరంగా నా జీవితంలో ముగిసిపోతుంది అనుకోలేదు. నేను ఎటు వెళ్ళాలి, ఎటు చూడాలి, ఎలా తలెత్తుకోవాలి, ఎలా బ్రతకాలి అని దుఃఖపడుతున్నావు. ఏ స్థలంలో, ఏ ప్రదేశంలో, ఏ సిచ్యువేషన్లో నీకు కన్నీటి బిందువు అంటే నీ కన్నుల నుండి బాష్ప బిందువులు వస్తున్నాయో అక్కడే దేవుడు ముత్యాల మూటగా నీ సాక్ష్యాన్ని బయట పెడతా ఉన్నాడు. బలమైన కృప ద్వారా నిన్ను ఆయన తలగా నిలబెడుతున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత మంచి మాట. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు. ఏమో ఏమైపోతాను, లేకపోతే రోగం కోసం భయం ఏడుస్తున్నావేమో, లేక ఏదో ఒక పెద్ద సమస్య నిన్ను వెంటాడుతుంది. దేవుడు చూశాడు, అందుకే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఏ కీడు నీకు రాదు, ఏ మరణము నీకు రాదు, అస్సలు సమస్య లేదు. ఆత్మ నీకు తోడున్నాడు. నిన్ను దేవుని దూతలతోటి నిలబెట్టాడు ఆయన. నిన్నెవరు పడగొట్టలేరు. నువ్వు ఓటమి చూడవు, జయము కలుగును గాక. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మండలము యామవరము ముందు అమ్మాయి కడుపును పడి కడుపులోనే చనిపోయింది. సరిపోతే మళ్ళా ఇక్కడికి వచ్చి అయ్యగారి కాడ పాలన చేసుకున్న తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మళ్ళా గర్భం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సంవత్సరానికే వచ్చింది. మళ్ళా అమ్మాయి పుట్టిద్ది, వద్దు అని మా వాళ్ళు తీసేపించుకోవాలని మా కోడలు. మేమన్నాము అయ్యగారు పాలన చేసిండ్రు, మరికి తడో మళ్ళీ అమ్మాయి పుట్టదు, అబ్బాయే పుడతాడు అని మేము అబ్బాయి పుడితే సాక్ష్యం చెప్పుకుంటామని మేము అనుకున్నాక ఇద్దరు అబ్బాయిలే పుట్టిండు. చిన్న కోడలకి అబ్బాయే పుట్టిండు, పెద్ద కోడలకి అమ్మాయికి అబ్బాయే పుట్టిండు, ఇద్దరికి అబ్బాయే పుట్టిండు. దేవునికి సాధ్యం, చిన్న సాధ్యం, దేవుని దీవించిన. ఇది 3 సార్లు ఇప్పుడు స్పాన్సర్ చేయబోతున్నాం, టీవీ స్పాన్సర్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. వీరు టంగుటూరు నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట గర్భం ధరించిన 6 నెలలకి కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యంగా లేదని తీసేశారు. రెండోసారి కూడా అలాగనే జరిగింది. 6 నెలలు ఉంచిన తర్వాత తీసేయవలసి వచ్చింది. తను ఇక్కడ తైలాభిషేకానికి గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి దైవజనులతో అభిషేకం చేయించుకుని ఫలము తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు తన పట్ల కార్యం చేశారు. తన గర్భం నిలబడింది. దేవుడు ఆరోగ్యమైన కుమారుణ్ణి తనకి బహుమానంగా ఇచ్చారు. 2 సార్లు అబార్షన్ అయిన తర్వాత దేవుడు ఇక్కడికి వచ్చి తైలాభిషేకం చేయించుకున్న తర్వాత తనకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.
గారికి వందనాలు. నా పేరు స్టెల్లా, నా భర్త పేరు ప్రణీత్ కుమార్. మాకు మొదట అమ్మాయి, తర్వాత కూడా అమ్మాయే. మూడవసారి చాలా డౌట్గా ఉండింది. 2023 నుంచి నేను ప్రార్థనా శక్తి టీవీ ప్రోగ్రాం చూస్తున్నాను. అయ్యగారి సాక్ష్యాలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా బాబు అనుకుంటే బాబు పుడతారా, పాప అనుకుంటే పాప పుడతారా, నేను ఒకసారి చూడాలి అని 2023 జూలైలో కర్నూలు తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను. నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు నాకు 2 అమ్మాయిలే, నాకు ఒక బాబు కావాలి అని. 2024 జనవరి 23న నేను, నా భర్త, పిల్లలందరం కలిసి, నేను, మా అత్తమ్మ, మావయ్య అందరం వచ్చి అయ్యగారిని అడిగితే అయ్యగారు యాపిల్ పండు ఇచ్చారు. ఇది తిను, ఎత్తుకొని వస్తావు బాబుని అన్నారు. మార్చి నెలలో 2024 మార్చిలో నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ అయ్యగారి దగ్గర కర్నూలు తైలాభిషేకానికి వచ్చి, అయ్యగారు ఇలా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అయ్యగారు, బాబు కొరకు ప్రార్థించండి అంటే, బాబుని ఎత్తుకొని సాక్ష్యం చెప్తావు వెళ్ళు అన్నారు. 2024 అక్టోబర్ 21 నాకు బాబు పుట్టాడు. ఎవ్వరు నమ్మలేదు, అందరు ఆశ్చర్యపోయారు బాబు పుట్టింటే. 2 అమ్మాయిల తర్వాత మళ్ళీ అమ్మాయే పుడుతుంది అనుకున్నారు, కానీ బాబు పుట్టారు. ప్రార్థన శక్తిలో నిజంగా చాలా శక్తి ఉంది. మేము కుటుంబ సమేతంగా వచ్చాము సాక్ష్యం చెప్పాలని. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. అయితే మా కోళ్ళ గర్భఫలం గురించి అని ఇసుకయ్య గారిని అడిగాను. అయ్యగారు ఓ పండు వండే మా కోళ్ళకే అని అడిగానండి. అడిగితే ఇదిగో మగపిల్లండి ఇస్తున్నాను పట్టుపో అని అయ్యగారు అన్నారు. ఆ నెల తప్పిందండి మా కోళ్ళ. మరి పండు అంటే మగబడిని ఇచ్చాడు దేవుడు. ఇసాకయ్య గారు పేదలుగా, ఇసాకయ్య గారు నోటు వాక్యం అలాంటిది. పండు అంటే మగబడిని ఇచ్చాడు దేవుడికి, ఎంతో కృతజ్ఞతాస్తుతులు. ఇసాకయ్య గారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నా పేరు శ్యాంబాబు. మా ఊరు వచ్చి పెదవేగి, మా జిల్లా వచ్చి ఏలూరు జిల్లా. 2019లో మ్యారేజ్ అయింది. మాకు పిల్లలు లేరు. హాస్పిటల్ చుట్టూరు తిరుగుతాను, ఎక్కడికి వెళ్ళినా పిల్లలు పుట్టట్లేదు, మీకు పుట్టరు, లేడి పడుద్దని చెప్పేసి అన్నారు. మా అత్తయ్య గారు అన్నారు, ఏలూరులో ఇసాహయ్య గారు వస్తున్నారు, అక్కడికి వెళ్తే చాలామంది పిల్లలు పుడుతున్నారు, మీకు కూడా పుడతారు వెళ్ళమని చెప్పి అన్నారు. సరే వచ్చాము. వచ్చిన కాడి నుంచి అనుకోకుండా ఒకరోజు ఇసాహయ్య గారు నాకు దర్శనంలో కనిపించి, ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారని బాధపడుతున్నావు కదా, నీకు పుడతారు గ్యారంటీగా అని చెప్పేసి ఆయన దర్శనంలో కనిపించారు. ఆ మార్నింగ్ మా మిస్సెస్ ఫోన్ చేసి, నేను టెస్ట్ చేసుకున్నాను, 3వ నెలని కన్ఫామ్ అని వచ్చింది అని ఆవిడ అన్నారండి. ఎన్నిసార్లు మెట్టి ఇలా చేస్తున్నాము, ఇప్పుడైనా నమ్మకం ఏముంది, ఇది ఒకసారి రాంగ్ జరుగుద్ది కదా, నేనైతే నమ్మనని చెప్పేసి అంటే మా మిస్సెస్ అంటే హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తిప్పిస్తే మీకు 3వ నెల ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పేసి అన్నారు. ఈ పెద్ద సాక్షిని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి,
నా వందనాలు. నా పేరు మల్లంపల్లి సుజాత. మా ఊరు సగ్గూరు, ఆగిరిపల్లి మండలం దగ్గర నుంచి వచ్చాము. అయితే నాకు 2 కొడుకులు. ఆ 2 కొడుకుల్లో పెద్ద కొడుక్కి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన వెంటనే అమ్మాయి నీళ్ళేసుకుంది. నీళ్ళేసుకున్నాక నెలలు నిండిన తర్వాత బాబు కడుపులోనే చనిపోయాడు. ఆ బాబు చనిపోయిన తర్వాత సంవత్సరం దాకా మళ్ళీ పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి నేను ఎంతగానో ఏడ్చాను, దేవుడిని అడుక్కున్నాను. తర్వాత టీవీలో సహాయి గారు వచ్చే వాక్యాలు నేను విన్నాను. ఇన్ని కోడలను తీసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు అమ్మాయి సహాయి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. అరటిపండు కూడా 2 అరటిపళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 2 అరటిపళ్ళు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత 2 భార్యాభర్తలు తిన్నారు. మళ్ళీ జనవరి నెల వచ్చేసరికి అమ్మాయి నెల తప్పింది. చనిపోయిన బాబు మళ్ళీ పుట్టాడు. ఈ బాబే నా మనవడు. ఇది నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. మాది బాపులపాడు మండలం రేమల్లి గ్రామం నుండి వచ్చాము. నాకు ఫస్ట్ 2 ఆడపిల్లలు. 3వసారి కూడా నేను ఆ మగబిడ్డ కావాలని చెప్పి నేను ఉంచుకున్నాను. మగబిడ్డ కోసం ఉంచుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 5వ నెలలో మేము ఇక్కడికి వచ్చాము. అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారికి మేము చెప్పాము, మగబిడ్డ కోసం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పినప్పుడు ఆయన మగబిడ్డే పుడతారని చెప్పి చేయించుకొని వెళ్ళిన తర్వాత 6వ నెలలో టిఫా స్కాన్ చేశారు. స్కాన్ చేసినప్పుడు బేబీ వెయిట్ తక్కువ ఉంది, బెడ్ రెస్ట్ కావాలి, ఫుల్ బెడ్ రెస్ట్ అని చెప్పి అన్నారు. బెడ్ రెస్ట్లో నేను ఇక్కడికి రాలేదు, ప్రేయర్కి 2 months వరకు రాలేదు. 8th monthలో కూడా వద్దాం అనుకున్నా కానీ నా భర్త భయపడి తీసుకురాలేదు. 9th monthలో నేను పట్టుబట్టి ఎలాగో రావాలి, అయ్యగారితో మళ్ళీ ప్రేయర్ చేయించుకోవాలని చెప్పి నేను 9th monthలో ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేశారు, అమ్మ నీకు మగబిడ్డే పుడతారు, సున్నితంగా నడువు అని చెప్పి అన్నారు. నేను అసలు అయ్యగారు నేను బెడ్ రెస్ట్ అని కూడా చెప్పలే, కానీ ఆయన నన్ను సున్నితంగా నడువు అని చెప్పారు. నేను 9th month ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా. వెళ్ళిన తర్వాత కూడా 1 weekకి డెలివరీ అయ్యింది. ఇంకోటి ఏంటంటే మా అత్తగారికి 4 ఆడపిల్లలు. ఆ 4 ఆడపిల్లల తర్వాత నా భర్త అనమాట. అయితే అందరూ నీకు మళ్ళీ 3వసారి కూడా ఆడపిల్లలే పుడతారు అని చెప్పి అన్నారు. నేను అది పట్టించుకోలే. హాస్పిటల్లో ఐరన్ ఇంజెక్షన్ పెట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న స్టాఫ్ కూడా నీకు మళ్ళీ ఆడపిల్ల పుడతారు, ఎందుకు ఉంచుకున్నావు ఏంటని చెప్పి నన్ను అడిగినప్పుడు కూడా లేదు నాకు మళ్ళీ మగబిడ్డే పుడతారని చెప్పి నేను ధైర్యంగా చెప్పాను వాళ్ళకి. వాళ్ళు ఎందుకు ఎలా చెప్తున్నావు, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఖచ్చితంగా మగబిడ్డ పుడతారని చెప్పి నేను చెప్పాను. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవునికి స్తోత్రములు. మాది చేగుంట, మెదక్ జిల్లా. ఇక్కడ ఇసాకయ్య గారి దగ్గరికి పోతే ఏ ప్రాబ్లం ఉన్నా పోతుందని మా ఊరు పక్కలు చెప్పారు. ఇక్కడ వచ్చినాము. నా ఫస్ట్ బిడ్డే ఆమె పుట్టినాక లేట్గా నాకు గర్భం లేదు ఏం లేదని ఇక్కడ వస్తే గర్భం ధరిస్తారని చెప్తే ఇక్కడ వచ్చినాము. అయ్యగారు తనకి 3 వారాలు వచ్చినాము. 3 వారాలు వచ్చినాక ఆగునుగాక అవుతుంది పో కలుగునుగాక అని అయ్యగారు దీవించిండు. 3వ వారంతో నేను కన్ఫ్యూజ్ అయినాక ప్రెగ్నెంట్ వచ్చినాక నాకు 5వ నెల అయిపోయినాక కాయినింగ్ తీసిరు. కాయినింగ్ తీస్తే అమ్మ నీకు ప్రాబ్లం ఉంది, ఈ మాగి కిందికి ఉంది అని అంటారు, దీనికి ప్రాబ్లం అవుతుంది, బ్లీడింగ్ ఏమైనా అవుతుంది, అమ్మ నువ్వు ఏ బరువులు పట్టద్దు, ప్రయాణాలు చేయొద్దు అంటే దేవుడు ఇచ్చిండు, దేవుడు ఎట్లయినా కాపాడుతాడు. నాకు ఈ డాక్టర్లు ఇట్లా చెప్తారు, దేవునికి అసాధ్యమైనది ఏం లేదని నేను ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళు తెల్లారు కాయినింగ్ తీసుకుపోయారు. కాయినింగ్ తీస్తే కిందికి ఉన్న మాగి మిందికి పోయిందమ్మా, ఇదేమి అసాధ్యమో మీకు
నిన్న మొన్ననేమో కిందికి ఉందని చెప్పిర్రు, ఇది మిందికి పోయింది, ఇది ఏందో ఏమో అని మళ్ళా తీయాలని 3 సార్లు తీసిర్రు. 3 సార్లు తీస్తే కూడా దేవుడు మిందికే ఉందని దేవుని కృపగల సాయం చేసిండు. నాకు ఆపరేషన్ జరిగింది, సుఖమైన ప్రసవేదన అయింది, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నా. బిడ్డని నన్ను కాపాడినందుకు వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించినాక ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నాకు 3 ఆడపిల్లలు, పెద్ద కుమార్తెకి 2 ఆడపిల్లలు, రెండో కుమార్తెకి ఆడపిల్ల, రెండో కానుపు మగపిల్లోడు కావాలని 7 నెలలు తిరిగాను. అయ్యగారిని అడిగాను, పళ్ళు తీసుకుని మగపిల్లోడే పుడతాడు పో అన్నారు. ఇది మగపిల్లోడు పుడితే నాయన నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకొని పాన్సర్ చేసుకుంటాను, 10,000 రూపాయలు తీసుకుని వచ్చి అని నన్ను అనుకున్నాను. అటు రీతిగానే మగపిల్లోడిని ఇచ్చాడు దేవుడు. దేవుడికి వందనాలు. ఇదిగో నా మనవని తీసుకుని వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మా రెండో కోళ్ళండి ఇవిడి. ఫస్ట్ ఇక్కడికి వచ్చే కదా పాప పుట్టిందండి. కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ పాప పుట్టేస్తుందేమో అనేసి చాలా భయపడింది. నాకు మగబిడ్డ పుట్టాలనేసి అయ్యగారిని అడిగితే మగబిడ్డని ఎత్తుకుని వస్తావు పో అనేసి అన్నారంట అయ్యగారు. పండంటి బిడ్డని నా రెండో కోళ్ళకి ఇచ్చాడండి. నా 3వ కోళ్ళకి కూడా బాగా పుట్టాడండి. ఇద్దరికి 2 నెలల తేడాలో 2 బహుమతులు ఇచ్చాడండి దేవుడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాక ఆమె. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నేను 2022 ఆ సంవత్సరంలో వచ్చానండి ఇక్కడికి. వస్తే నాకు ఆయన అరటిపండు ఇచ్చి నువ్వు నెల తప్పేగా వస్తావు అన్నారు. నాకు నమ్మకం కుదరలేదు. నాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. ముందు బాబు పుట్టాడు, తర్వాత అసలు కన్సీవ్ అవ్వలేదు. డాక్టర్స్ అన్నారు నీకు ఒక ఓవరీయే పనిచేస్తుంది, ఇంకొక ఓవరీ పనిచేయట్లేదు, వస్తే దానివల్లే రావాలి లేకపోతే లేదన్నారండి. అయితే నేను ఇసాక్ గారి దగ్గర మా అమ్మగారు వచ్చేవారు. నేను నమ్మేదాన్ని కాదు. నాకు 2024 మార్చి నాటికి నేను నెల తప్పానండి. నాకు మళ్ళీ బాబు పుట్టాడు. ఇసాక్ గారికి వందనాలండి, దేవుడికి వందనాలు. ఆ బాబు పుట్టిన 9 ఇయర్స్కి ఈ బాబు పుట్టాడు. దేవుడు ఇప్పుడు మంచి ఆరోగ్యమైన బిడ్డని ఇచ్చాడండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మాది నాగేంద్రపురం, భీమవరం మండలం అండి. 2018 సంవత్సరంలో మా అన్నీ చనిపోయారండి. ప్రార్థన నమ్ముకుని వీరు ఏం బాగుపడ్డారు అని మమ్మల్ని హేళన చేస్తూనే ఉన్నారండి. అయితే టీవీలో మా చిన్న పెద్దమ్మ ఇసాగయ్య గారు వాక్యం చూడండి మీకే తెలుస్తుంది అన్నారు. అసలు ఏంటి అని మేము మా నాన్నకు తెలియకుండా మేము రహస్యంగా చూసేవాళ్ళమండి అన్నయ్య గారి వాక్యం. అలాంటి సమయంలో నేను 3వసారి కన్సీవ్ అవ్వానండి. నాకు ఆల్రెడీ పాప ఉంది, కానీ మళ్ళీ మా అమ్మ నాకు ఈసారి 3వ కానుపు ఎవరు పుట్టినా సరే నేను పెంచుకుంటాను, అన్ని స్థానంలో నేను వాళ్ళని ఇక్కడ పెంచుకుంటాను అని చెప్పేసి ఉంచుకున్నారండి. అప్పుడు మేము ఖచ్చితంగా పాపే పుడుతుంది అనుకున్నాం. ఎందుకంటే మా అత్తగారికి మా హస్బెండ్ తర్వాత 2 ఆడపిల్లలు. అలాగని మేము అనుకున్నప్పుడు ఇసాగయ్య గారు నీకు ఎవరు కావాలమ్మా అని అడిగారండి. పాలకొల్లు తైలాభిషేకానికి వెళ్ళేదాన్ని. నాకు బాబు కావాలని అన్నప్పుడు యాపిల్ ఇచ్చి ఇదిగోని బాబు సాక్ష్యం చెప్పుకోపో అనేవారండి. నాకు అలాగే ఇదిగోండి 5 నెలల బాబు అండి ఇప్పుడు ఇతనికి. దేవుడు చాలా ఆరోగ్యకరమైన బిడ్డనిచ్చాడండి. దేవునికి వందనాలు, ఇసాగయ్య గారికి వందనాలు.
ప్రార్థనా శక్తి